ప్రత్యేకంగా ఈరోజు యేసు ప్రభు త్వరగా వచ్చేస్తున్నాడు. ఎస్, ఈ సూచనలు కానీ ఈ యొక్క రెండో రాకడ సూచనలు కూడా కనబడుతున్నాయి. ఒక పక్కన ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం, ఇవన్నీ కూడా మనకి ప్రభు రాకడకి బహు సమీపంగా. అసలు చెప్పాలంటే ర్యాప్చర్కి సూచనలు లేవు, రెండో రాకడికి సూచనలు ఉన్నాయి. సో ప్రభు రెండో రాకడికి ముందు సంఘాన్ని తీసుకెళ్ళడానికి ర్యాప్చర్, ఇవాళ అదే వర్తమానం నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. వై జీసస్ ఈస్ కమింగ్ బ్యాక్ ఫర్ ర్యాప్చర్. ర్యాప్చర్లో సంఘాన్ని తీసుకెళ్ళడానికి యేసు ప్రభు వారు ఎందుకు వస్తున్నారు, వాయ్, కారణం ఏమిటి, ఎందుకు యేసు ప్రభు వారు వస్తున్నారో మనం ఇవాళ దేవుని వాక్యంలో నుంచి మనం గ్రహించే ప్రయత్నం చేద్దాం. కనుక పర్పస్ ఆఫ్ హిస్ కమింగ్, ఆయన ఈ భూమి మీదకి రాకముందు మధ్యాకాశానికి ఆయన వచ్చుట యొక్క ఉద్దేశం, వాట్ ఈస్ గాడ్స్ పర్పస్ ఆఫ్ కమింగ్, ఎందుకు వస్తున్నాడు ఆయన, ఇవాళ ఈ విషయాన్ని వినే ప్రయత్నం చేద్దాం. సో తప్పక మీరు ప్రభు రాకడ గురించి వింటారు కదా, ఎన్నో వర్తమానాలు వింటూ ఉన్నారు. కానీ ఎప్పుడైనా మీరు ప్రశ్న వేసుకున్నారా, ఎందుకు వస్తున్నాడు ప్రభు, వై హీస్ కమింగ్? టుడే ఐఎమ్ గోయింగ్ టు టాక్ అబౌట్ అట్లీస్ట్ 7 రీజన్స్, 7 కారణాలు. నా సమయాన్ని ఉండే బట్టి నేను మీకు 7 కారణాలను చూపించే ప్రయత్నం చేస్తాను. వై జీసస్ ఈస్ కమింగ్ బ్యాక్, యేసు ప్రభు వారు ఎందుకు ఆయన త్వరగా వస్తూ ఉన్నారు, ఆ విషయాన్ని గురించి మీతో నేను చెప్పాలనుకున్నాను. షార్ట్ మెసేజెస్లో ర్యాప్చర్ అంటే ఏంటో మీకు చెప్పాను. సో ర్యాప్చర్ అంటే మనం ఎస్కటాలజీ అనేటువంటి సబ్జెక్ట్లో, ఎస్కటాస్ అనేది ఫ్యూచర్ గురించి, ఎస్కటాస్ అనేది గ్రీక్ వర్డ్, ఫ్యూచర్, లోజియో లైక్ లోగస్ అంటే స్టడీ ఆఫ్ అబౌట్ ఫ్యూచర్ ఇస్ కాల్డ్ ఎస్కటాలజీ. ఎస్కటాలజీలో మరి ప్రత్యేకంగా ర్యాప్చరో అనేది లాటిన్ వర్డ్లో ప్రభు అంటే దాని అర్థం, మీనింగ్ ఏంటంటే టు సీజ్, అలా సీజ్ చేయడానికి, అంటే టు స్నాచ్ అవే. ఇప్పుడు గెద్ద ఉందనుకోండి, ఆ గెద్ద అలా పైకి ఎగురుతూ ఉంటుంది, కానీ సడన్గా ఆ కోడి పిల్లని తీసుకెళ్ళేటప్పుడు ఎప్పుడు స్నాచ్ చేసి తీసుకెళ్ళిపోయిందో తెలియదు, సక్మని వచ్చి పట్టుకెళ్ళిపోతుంది, దాన్ని స్నాచింగ్ అంటారు. సో ర్యాప్చిరో అనే లాటిన్ పదానికి అర్థం స్నాచ్ అవుట్ అని అర్థం, లేక స్నాచ్ అవే అని అర్థం, పట్టుకొని వెళ్ళిపోవడం. సో యేసుక్రీస్తు ప్రభు వారు రేపు రెండో రాకడికి ముందుగా భూమి మీదకి రాబోతున్నాడు, క్షమించండి, ఆకాశ మేఘారూఢే రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు బోత్ లివింగ్ అండ్ డెడ్, చనిపోయిన వారు, యేసుని నమ్ముకున్న చనిపోయిన వారు, యేసుని నమ్ముకున్నటువంటి విశ్వాసం, వారిని తీసుకువెళ్ళడానికి యేసు ప్రభు వారు త్వరలో రాబోతున్నాడు. సో యేసుక్రీస్తు ప్రభు వారు మధ్యాకాశానికి వచ్చినప్పుడు యేసుని నమ్మినటువంటి విశ్వాసులైనటువంటి మనం ఆ దినానికి బ్రతికున్నటువంటి వారు, ఆ దినానికి మనం చనిపోయినటువంటి విశ్వాసులు, యేసుని నమ్ముకున్నటువంటి డెడ్ అండ్ లివింగ్ క్రిస్టియన్స్, ఇద్దరినీ తీసుకెళ్ళడానికి సో ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు మధ్యాకాశానికి వస్తున్నారు. ఇదే మాట దెస్సలోనికీయులకు రాసిన పత్రిక, మనం మొదటి దెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16-17 వచనాలు మనం చదువుకుంటే కనపడుతుంది. ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చి క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. చూసారా? సో రీజన్ నెంబర్ 1, మొదటి కారణం ఎందుకు యేసుక్రీస్తు వస్తున్నాడు, యేసుక్రీస్తు మధ్యాకాశానికి ర్యాప్చరో అని విన్నాం కదా లాటిన్ పదం, ఎందుకు ఆయన వస్తున్నాడు, స్నాచ్ అవే, ఎందుకు ఆయన సంఘాన్ని తీసుకువెళ్ళడానికి. మొదటిది ఆయన ర్యాప్చర్ ఎందుకు అని అంటే, యేసు ప్రభు వై ఈజ్ కమింగ్, ఎందుకు ఆయన వస్తున్నాడు. రీజన్ నెంబర్ 1, యేసును నమ్మినటువంటి విశ్వాసులు చనిపోయిన వారిని కూడా తీసుకువెళ్ళడం, ద సెయింట్స్, ద పీపుల్ హూ యాక్సెప్టెడ్ క్రైస్ట్. కనుక ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తుని విశ్వసించారో వారి ఆత్మలు ఆల్రెడీ పరలోకంలో ఉన్నాయి. వారు చనిపోయినటువంటి ఆత్మలు తండ్రి దగ్గరికి వెళ్ళిపోయినాయి, పరలోకంలో పరదేశంలో ఉన్నాయి.
కనుక ఆత్మల్ని వెంట పెట్టుకొని వస్తున్నాడట. నాకు అక్కడ రాస్తుంది, మనం మొదటి దెస్సలోనికీయులకు రాసిన పత్రికలో 1 Thessalonians chapter 4 ఒకసారి చూద్దాం. మీ దగ్గర బైబిల్స్ ఉంటే దయచేసి నాతో కూడా మీరు బైబిల్స్ని ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేయండి. కనుక 4వ అధ్యాయము దెస్సలోనికీయులకు రాసిన పత్రిక 14వ వచనం. యేసు మృతి పొంది తిరిగి లేచినమని నమ్మినడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. చూసారా, యేసు ప్రభువుతో వెంట పెట్టుకొని వస్తున్నాడంట. ఎవరిని? యేసు ప్రభువుని నమ్ముకొని నిద్రించిన వారు. మరణంలో ఏమైందంటే, మరణం అనగా శరీరములో నుంచి ఆత్మ వేరైపోవడం. సో శరీరంలో నుంచి ఆత్మ వేరై యేసుని నమ్మినటువంటి వారు ఎక్కడికి వెళ్ళారు? పరదేశికి వెళ్ళిపోయారు. సో వారి శరీరాలు ఎక్కడున్నాయి? భూమి మీద ఉన్నాయి. అర్థమైంది కదా మీకు? వారి ఆత్మ ఎక్కడుంది? ప్రభు దగ్గరికి వెళ్ళిపోయి నేను వెడలిపోయి క్రీస్తుతో ఉండాలని అపేక్ష కలిగి ఉన్నాడని పౌలు అంట. శిలువ మీద యేసు ప్రభు వారు మాట్లాడుతూ ఆ దొంగోడితో చెప్పాడు, నేను నీవు నాతో కూడా పరదేశంలో ఉంటాడు. సో చనిపోయిన ఆత్మలన్నీ కూడా ప్రభుతో ఉంటాయని అర్థం. మనం ప్రభుతో ఉంటాం కదా. సో ప్రభు దగ్గర ఆత్మ వెళ్ళిపోయాడు, కానీ శరీరం మాత్రం భూమి మీద ఉంది. రేపు యేసు ప్రభు యొక్క ర్యాప్చర్ యొక్క ఉద్దేశం ఏమిటంటే, మొదటిది వారు శరీరాల్ని కూడా తీసుకొని వెళ్ళడానికి వారు ఆత్మల్ని వెంట పెట్టుకొని వస్తున్నాడు. అది ఇప్పుడు మనం చదివింది. యేసు మృతి పొంది తిరిగి లేచాడని మనం నమ్మితే, అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని, యేసు నందు అనగా అర్థం యేసుని నమ్ముకొని చనిపోయినటువంటి వారిని ఆయన వెంట పెట్టుకొని వస్తున్నాడు. ఆయన ఆత్మని మనందరూ యేసు ప్రభుని నమ్ముకొని చనిపోయిన వారు, మనం బ్రతుకున్నాం, మనం ఇక్కడ ఉన్నాం. యేసు ప్రభుని నమ్ముకొని మా డాడీ చనిపోయారు, మా మమ్మీ చనిపోయారు. వారు శరీరాలు ఇక్కడే ఉన్నాయి, వారి శరీరాలు ఇక్కడే కప్పెట్టాం, వారు ఇక్కడ బరియల్ గ్రౌండ్లో ఉన్నారు. కానీ వారు సోల్స్ ప్రభు దగ్గరికి వెళ్ళిపోయి, సో సోల్స్ని వెంట పెట్టుకొని వస్తాడంటే ప్రభు. పర్పస్ ఆఫ్ హిస్ ర్యాప్చర్ మొదటిది, వారు శరీరాలతో తిరిగి లేచి ఆత్మ శరీరాల్లో ప్రవేశించి, అక్కడ రాసింది కొంచెం కిందకి వెళ్తే మనం 17వ వచనంలో, అలాగే 16వ వచనం, ఆర్భాటంతోను ప్రధానంతో శబ్దంతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును, క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఎలా లేచారు? ఆ ఆత్మలను వెంట పెట్టుకొని వచ్చాడు. చూసారా, ఇందాక 5వ వచనం చదివాం. ఆ ఆత్మలు ఈ శరీరంలోకి ప్రవేశించినప్పుడు ఈ శరీరాలు తిరిగి లెగుస్తాయి. ఎవరు? క్రీస్తునందు నిద్రించిన వారు, యేసుని నమ్ముకొని చనిపోయిన వారిని మాత్రమే. సో మొదటిది పర్పస్ ఆఫ్ హిస్ ర్యాప్చర్. కారణాలు చెబుతున్నాను, ఎందుకు ప్రభు అయిన యేసు క్రీస్తు వారు రెండో రాకడికి ముందుగా ఎందుకు వస్తున్నారు. మొదటిది, యేసుని నమ్ముకున్న చనిపోయినటువంటి ఆత్మలు వెంట పెట్టుకొని వచ్చి వారిని శరీరాలతో తిరిగి లేపి, శరీరము ఆత్మ రెండు కలిసి ప్రభువు దగ్గరికి వెళ్ళడానికి. అది సో హీస్ కమింగ్ సో దట్ ద డెడ్ బిలీవర్స్ హూ సోల్స్ హ్యావ్ గాన్ అవే, వారి ఆత్మలు వెళ్ళిపోయినాయి చూసారా, వారి ఆత్మలతో వెంట పెట్టుకొని వచ్చి శరీరము ఆత్మ కలిసి ప్రభువు దగ్గరికి తీసుకెళ్ళడానికి ఆయన వస్తున్నాడు. అది మొదటి కారణం. ఇక రెండో కారణం అక్కడే మనం రాసుందే, ఆ మీదట 17వ వచనం, ప్రభు ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దంతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. చూసారా, ఇది రెండో రాకడ కన్నా ముందు జరిగే ర్యాప్చర్. అప్పుడు క్రీస్తునందు మృతులైన వారు లేస్తారు. మొదటిది పర్పస్ అది. రెండో పర్పస్ ఏంటి అంటే, ఆ మీదట సజీవులమై నిలుచుండు మనం, అనగా రెండో కారణం, యేసును నమ్ముకొని చనిపోయిన వారిని మాత్రమే కాదు, యేసును నమ్ముకొని ఆ కాలంలో ఆ సమయంలో బతుకున్నటువంటి వారిని కూడా. చూసారా, సజీవులమై నిలుచుండు మనము వారితో కూడా. ఎవరితో? యేసును నమ్ముకొని చనిపోయిన వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాక మనం సదాకాలము ప్రభుతో కూడా ఉందుము. దాని అర్థం ఏంటి? సో సెకండ్ రీజన్ ఆఫ్ వై జీసస్ ర్యాప్చర్, యేసు ప్రభు ఎందుకు వస్తున్నాడు. రెండోది, విశ్వాసులైనటువంటి తను నమ్మినటువంటి వారు భూమి మీద బ్రతుకున్న వారిని కూడా తీసుకువెళ్ళడానికి. అంటే మనం చనిపోము.
ఇప్పుడు సపోజ్ ఈ రాత్రికే ప్రభు వచ్చాడు అనుకోండి, మా నాన్న అమ్మ చనిపోయారు, వారి ఆత్మలను వెంట పెట్టుకొని వస్తున్నాడు, ఇంకా పరిశుద్ధుల ఆత్మలను వెంట పెట్టుకొని వస్తున్నాడు. వారందరూ కూడా తిరిగి లేస్తారు, వారి శరీరాలతో లేస్తారు, వారు రెడీగా ఉన్నారు. ప్రభు రాకడికి మళ్ళీ మన ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభు దగ్గర నుంచి వచ్చారు, మళ్ళీ ప్రభు దగ్గరికి వెళ్ళిపోతున్నాం. అయితే ప్రభు దగ్గర నుంచి వచ్చినప్పుడు ఆత్మలతో వచ్చారు, ఇప్పుడు శరీరాలతో వెంట పెట్టుకుని. అందుకనే డెఫినేషన్ ఆఫ్ డెత్ అంటే అర్థం ఏంటంటే శరీరంలో నుంచి ఆత్మ వేరైపోవడం. మరి అదే డెఫినేషన్ ఆఫ్ రెజరక్షన్ ఏంటో తెలుసా? పునరుద్ధానం అంటే వేరైపోయిన ఆత్మ తిరిగి మరలా శరీరాన్ని కలుసుకోవడాన్ని పునరుద్ధానం అన్నారు. అందుకే పునరుద్ధానం అంటే అదే అర్థం, వేరైపోయిన ఆత్మని మళ్ళీ రీయునైట్ అవ్వడం. ఇప్పుడు చనిపోయిన వాళ్ళు యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు రెడీగా ఉన్నారు ప్రభు రాకడికి ఎత్తపడి. మరి యేసు ప్రభువుని నమ్ముకొని బతుకున్న వాళ్ళు మన సంగతి ఏంటి? మరి ఈ రాత్రికి వచ్చాడనుకోని మనం బ్రతికే ఉన్నాగా, మనం కూడా కనురెప్ప పాటలు మన శరీరాలు మార్పు చెంది మనం కూడా తీసుకొని వెళ్ళిపోతాం. యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళందరూ అంటే ఈ భూమి మీద చర్చి ఖాళీ అయిపోద్దన్నమాట, అది అర్థం. ఇక చర్చి ఉండదు. మరి మీరు మా చర్చి కూడా తీసేసుకోవచ్చు, ఆక్యుపై చేసేసుకుంటా. ఈ కార్లు బళ్ళు అన్నీ ఉండిపోతాయి ఇక్కడే, ఎవడు పడతాడు పట్టుకుపోవచ్చు. ఎందుకంటే ఇంకా ఎవడు ఉండరు కదా. యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు అందరూ వెళ్ళిపోతారు. యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు అందరూ ప్రభు రాకడలో ఎత్తపడతారు, వాళ్ళకు ఉన్నాయన్నీ ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతారు, ఎవడో ఏం పట్టుకెళ్ళారు. అందుకే వాడుకోవడానికి మాత్రమే ఇవన్నీ, ఇవి వాడుకొని వదిలేసి వెళ్ళిపోతాం. సో దట్ ఈస్ ద సెకండ్ రీజన్ ఆఫ్ వై జీసస్ ఈజ్ కమింగ్. లెట్ us లెర్న్ థర్డ్ రీజన్, మూడో కారణం, ద పర్పస్ ఆఫ్ హిస్ ర్యాప్చర్. ఆయన రాకడ, రహస్య రాకడ యొక్క మూడో ఉద్దేశం ఏమిటంటే ప్రభు ఎప్పుడు కూడా మాట తప్పనివాడు కదా. ఆయన మాట తప్పనివాడు, ఆయన మాట ఇచ్చాడంటే మాట నెరవేరుస్తాడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఆయన మాట చెప్పాడు. చూడండి ఏమన్నాడు యోహాను సువార్తలో, యేసు ప్రభు వారు సజీవధారిగా శరీరధారిగా ఆయన భూమి మీద జీవించిన దినాల్లో జాన్ చాప్టర్ 14లో చూడండి 1, 2, 3 వచనాలు. మీ హృదయమును కలవరపడనీకండి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచు. నా తండ్రి ఇంట అనేకమైన నివాసాలు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరునూ ఉండులాగున మరలా వచ్చి, అక్కడ అండర్లైన్ చేసుకోవాలి మీరు, ఏమని? మరలా వచ్చి. యేసు ప్రభు చెప్పాడు నేను మరలా వస్తాను అని. సెకండ్ కమింగ్, మళ్ళా వస్తా, రహస్యం మళ్ళీ వస్తా. ఎందుకు వస్తా? నేనుండురా దేశంలో మీరు ఉండడానికి, నేను స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నాను, మిమ్మల్ని నా స్థలానికి తీసుకెళ్ళడానికి నేను మరలా వచ్చి, అక్కడ అంటున్నాడు నేను మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. సో మూడోది రీజన్ ఆఫ్ హిస్ ర్యాప్చర్, ఆయన రాకడికి కారణాలు ఏంటి అని చూస్తున్నాం కదా మనం. మూడో కారణం, ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి వస్తున్నాడు. ఆయన మాట తప్పని వాటి బైబిల్ చెప్తుంది, ఆయన వాగ్దానం చేశాడంటే వాగ్దానం నెరవేర్చేది. నీకు వాగ్దానం చేశాడా? నీకే వాగ్దానం చేశాడో దేవుడు నెరవేరుస్తాడు. వాగ్దానాలు నమ్మండి, అందుకనే ప్రామిసెస్ నమ్మండి. ఈజ్ ప్రామిస్ దట్ ఈస్ గోయింగ్ టు కమ్ బ్యాక్ అగైన్ అండ్ ఈస్ కమింగ్ బ్యాక్. అది ఆయన వచ్చేది ఎందుకు అంటే రాకడ, రహస్య రాకడ. మూడో కారణం ఏంటంటే టు ఫుల్ఫిల్ హిస్ ప్రామిస్, ఆయన వాగ్దానాన్ని నెరవేర్చడానికి. చూసారా, ఆయన వాగ్దానాన్ని నెరవేర్చు. సో మొదటి కారణం ఏంటి? మృతులైన వారిని లేపడానికి, చనిపోయిన యేసుని నమ్మినటువంటి ఇప్పుడు అందరూ కారణం. దట్ ఈస్ కాల్డ్ ఫస్ట్ రెజరక్షన్. అదే జీవ పునరుద్ధానం, మొదటి పునరుద్ధానం. అందుకే మొదటి పునరుద్ధానములో పాలు పంపులు పొందిన వారు ధన్యులు. పునరుద్ధానం అంటే ఏంటి? తిరిగి లేపబడ్డం. సో యేసుక్రీస్తుని నమ్ముకున్న వారు ఆ ఆత్మను వెంట పెట్టుకొని వచ్చి వారు తిరిగి లెగిస్తారు. లేపడానికి వస్తున్నాడు యేసయ్య, తన అర్థం అది. 2, ఆ దినానికి బతుకున్నటువంటి విశ్వాసులైనటువంటి మనల్ని, రక్షించబడినటువంటి వారిని, టు టేక్ ఏ సెయింట్స్ అండ్ ద పీపుల్ హూ గాట్ సేవ్డ్, ఆత్మరక్షణ పొందినటువంటి వారిని తీసుకువెళ్ళడానికి వస్తున్నాడు. 3, ఆయన వాగ్దానాన్ని నెరవేర్చడానికి వస్తున్నాడు. ఆయన ఇచ్చాడు కదా మాట, నేనుండు స్థలంలో మీరును ఉండులాగిన మీ కొరకు స్థలాన్ని సిద్ధపరచడానికి నేను వెళుతున్నాను. ఐఎమ్ గోయింగ్ టు రిటర్న్ బ్యాక్ ఫ్రమ్ హెవెన్ టు టేక్ యూ టు హెవెన్ కదా. దట్ ఈస్ ద థర్డ్ రీజన్. ఇక 4th రీజన్ ఏంటంటే, 4వ కారణం, వై ఈజ్ కమింగ్, ఎందుకు వస్తున్నాడంటే నీకు నాకు కూడా భూమి మీద మనం చేసిన పనికి బహుమానం ఇవ్వడానికి. ఎక్కడిస్తాడు బహుమానం? మనల్ని పరలోకం తీసుకెళ్ళి అక్కడ పరలోకంలో బీమా తీర్పు, చూసారా, బీమా జడ్జ్మెంట్,
బైబిల్ గ్రంథంలో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, మీ దగ్గర బైబిల్స్ ఉంటే చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం, 2 Corinthians chapter 5 verse 10. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చెప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలము ప్రతివాడు పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం మీదట ప్రత్యక్షము కావలెను. చూసారా, ఆయన వచ్చేది ఎందుకంటే నిన్ను నన్ను ఆ పరలోకానికి తీసుకెళ్ళి ఆయన న్యాయపీఠం దగ్గర నిలబెడతాడు మనల్ని. ఆయన న్యాయపీఠం దగ్గర మనం చేసిన క్రియలను బట్టి అవి మంచివైనా చెడ్డవైనా, అంటే మీ దేహంతో నువ్వు చేసిన పనులు, నీకు ఇచ్చిన శరీరంతో నువ్వు చేసినటువంటి పనులను బట్టి అవి మంచి అయినా చెడ్డ అయినా నీకు రిజల్ట్స్, మీ బహుమానం. చూసారా, నువ్వు మంచి చేస్తున్నావా, మరి ప్రభు గారు కష్టపడుతున్నావా, అది అందుకు కష్టపడాలి. ఇప్పుడు చూడండి, ఉదయం నుంచి మీటింగ్లో ఉన్నాం మేము. గత 3 రోజుల నుంచి వరాసగా మీటింగ్సే. ఇవాళ ఉదయం పొద్దున్నే మీటింగు, రాత్రి మీటింగ్ అయిన తర్వాత మళ్ళీ 4 గంటల వరకు ఇవాళ ఏం వాక్యం చెప్పాలని సిద్ధపడి మరలా వెళ్ళి అక్కడ వాక్యం చెప్పి ఇప్పుడే వచ్చాం. వచ్చిన వెంటనే జస్ట్ చొక్కాయి మార్చుకున్నాను అంతే, కొంచెం మొహం కడుకొని చొక్కాయి మార్చుకొని వచ్చేసాను మీటింగ్కి. చూసారా, మరలా ఇప్పుడు ఇంకో గంటలో మరలా మీటింగ్కి వెళ్ళిపోవాలి, మళ్ళా సాయంత్రం మీటింగ్. చూసారా, ఏమిటిది? అది ప్రభు కోరు కష్టపడాలి, చెమటోర్చ. అది అప్పుడు నీ దేహముతో నీ దేహాన్ని సుఖపెట్టకుండా కొంచెంసేపు నిద్రపోతా, కొంచెంసేపు జారపడతా, కొంచెంసేపు పడుకుంటా. నువ్వు పడుకోవడం ఇక్కడ, అక్కడ పడుకుందాం పరలోకం, అక్కడ విశ్రాంతి. ఇక్కడ విశ్రాంతి లేదు, మనం ఇక్కడ కష్టపడాలా. అక్కడ మనం అందుకే రిప్ అంటారు. చూసారా, రిప్ అంటే రెస్ట్ ఇన్ పీస్. అది అందరికీ పెట్టకూడదు, ఓన్లీ విశ్వాసులకు మాత్రమే. అవిశ్వాసులకు ఎలా పెడతాం? రెస్ట్ ఇన్ పీస్ లేదు, రెస్ట్ ఇన్ కాదు, రెస్ట్ లేదు అక్కడ, అసలు రెస్టే లేదు. అగ్ని గంధకాలతో మండు గుండంలోకి వెళ్ళిపోయాడు. మండు గుండంలోకి వెళ్ళగానే అగ్ని జ్వాలల్లోకి వెళ్ళిపోతాడు, యాతనకరమైన స్థలంలోకి వెళ్ళిపోతాడు. గోల బొబ్బలెట్టేస్తాడు, పళ్ళు కొరికేస్తాడు, గట్టిగట్టిగా అరుస్తాడు, దాహం 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 అంటాడు. నెమ్మది లేని స్థలం, నెమ్మదే ఉండదు. అక్కడ రిప్ప నిలబెడతారు మీరు. రెస్ట్ ఇన్ పీస్ అని అందరికీ పెట్టకండి, అది తప్పది. కనుక సరే, మన పాయింట్ ఏంటంటే ఇక్కడ 3వది, యేసు క్రీస్తుని నమ్ముకున్నటువంటి వారు ఆయన వాగ్దానాన్ని నమ్మండి. ఆయన వాగ్దానం ఇచ్చాడు, వాగ్దానం అన్నారు. 4వది, యేసు క్రీస్తు ప్రభు వారు మనకు బహుమానం ఇవ్వడానికి వాని క్రియలు చెప్పున టు గివ్ అస్ రివార్డ్స్. చూసారా, ఆ రివార్డ్స్ టు గివ్ యూ అండ్ మీ హూ రియల్లీ హార్డ్ వర్కింగ్ ఫర్ గాడ్. ప్రభు కొరకు కష్టపడినటువంటి వారు. అదే మాట రాసింది. చూసారా, నేను చదువుతాను మరలా ఒకసారి. 5వ అధ్యాయము 10వ వచనం 2 కొరింథీయులకు రాసిన పత్రిక. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు మనమందరం క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలను. అది ఆయన న్యాయపీఠం దగ్గర ప్రత్యక్షం కావాలి. సో 4వది, ఆయన దగ్గర నుంచి బహుమానాలు తీసుకోవడానికి నీకు నాకు కష్టపడిన దానికి ఆ రోజు మన పేమెంట్ రోజు మాట. చూడండి, పేమెంట్ రోజు ఎంత సరదాగా ఉంటుంది మనకి. ఈరోజు మన పేమెంట్లు ఇస్తారా బాబు, కష్టపడిన దానికి సాయంత్రం అంతా పొద్దునంతా కష్టపడి సాయంత్రం పేమెంట్ ఇస్తే శనివారం పేమెంట్ ఇవ్వమంటారు. కూర్చోరా, బట్టుబడి కాలు. ఆ టైం చాలా సరదాగా ఉంటుంది, ఎందుకంటే డబ్బులు వస్తాయి. అలాగే నెల రాగానే మనకి జీతం రాగానే చాలా ఆనందం ఉంటుంది. ఇది మన జీతం టైం. చూసారా, ప్రభు దగ్గర జీతం పుచ్చుకునే టైం, ప్రభు దగ్గర రివార్డ్స్, బహుమానాలు, కిరీటాలు. చూసారా, కష్టపడి నమ్మకంగా పనిచేసినటువంటి వారికి మహిమా కిరీటాలు, జీవ కిరీటాలు, అక్షయ కిరీటాలు, వాడబారని కిరీటాలు, అన్నీ మెడల్స్, బహుమానాలు. వాట్ అ ప్రివిలేజ్ ఇస్ దాట్. ఫర్ గివింగ్ యూ దట్ కైండ్ ఆఫ్ రివార్డ్స్ జీసస్ ఈస్ కమింగ్ బ్యాక్. అందుకు ర్యాప్చర్. రీజన్ నెంబర్ 5, 5వ కారణం ఎందుకు యేసు క్రీస్తు ప్రభు వారు రాకడ, పర్పస్ ఆఫ్ హిస్ ర్యాప్చర్. ఆయన ర్యాప్చర్ యొక్క కారణాలు చాలా ఉన్నాయి, సమయం లేక కొన్ని కారణాలు మీకు చెబుతున్నా. ఓకే, సో 5వది మనం చూసినట్లయితే మనకి నూతనమైన శరీరాలు ఇవ్వడానికి ఆయన వస్తున్నాడు. చూసారా, ఆయన వచ్చేది ఎందుకనంటే ఈ శరీరంతో పరలోకానికి ఎంట్రీ లేదు, మనకి ఎంట్రీకి ఉన్న మనం బతకలేం. ఈ శరీరం ఈ భూలోక అట్మాస్ఫియర్కి పనికి వస్తుంది, ఈ శరీరం మనం పరలోక అట్మాస్ఫియర్కి పనికిరాదు. సో పరలోక అట్మాస్ఫియర్లో మనం బ్రతకాలి అని అంటే మనకి చేంజ్ ఆఫ్ బాడీ ఇంపార్టెంట్. సో ఆ చేంజ్ ఆఫ్ బాడీ, దట్ ఈస్ కాల్ మహిమ శరీరం. చూసారా, ఆ మహిమ శరీరాలు మనకి ఇవ్వడానికి. చూసారా, యేసుని నమ్ముకున్న చనిపోయిన వారు కూడా వారు శరీరాలు మార్చబడ్డాయి. వారు ఆ మట్టి శరీరం, క్షయమైన శరీరం, అక్షయమైన ధరించింది. అలాగే మనం కూడా కనురెప్పపాట్లు
మనం అందరం మహిమ శరీరాలు ధరిస్తాం. ఆ మాట చూడండి ఒకసారి. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో 1 కొరింథియన్స్, మీ దగ్గర బైబిల్స్ ఉంటే చూడండి, 15th చాప్టర్ 15వ అధ్యాయంలో మనం చూస్తే, మనం 35 నుంచి కూడా మనం చదువుకుంటే అక్కడ దేవుడిచ్చే అద్భుతమైనటువంటి శరీరాల గురించినటువంటి విషయం. కనుక మృతులు ఎలా లెగిస్తారు, ఏ శరీరంతో వస్తారు అని ఒకడు అడుగుతాడు. ఒక అవివేకి, ఓ నీవు విత్తినది చచ్చితే కానీ బ్రతకదు కదా, నువ్వు విత్తిన దాన్ని చూడగా అది గోధుమ గింజ అయినా సరే, మరి ఏ గింజ అయినా ఒట్టి గింజనే విత్తుతున్నావు కానీ పుట్టబో శరీరాన్ని విత్తట్లేదు. అలాగే ఆయన చెప్తూ శరీరం గురించి చెబుతున్నాడు. మరియు ప్రతి విత్తనమునకు దాని శరీరం ఇచ్చుచున్నది. మాంసం అంతా ఒక విధం కాదు. మనుషుని మాంసం వేరు, మృగ మాంసం వేరు, పక్షి మాంసం వేరు, చేప మాంసం వేరు. ఎందుకు ఇవన్నీ చెబుతున్నాడు అంటే, నీ శరీరం చూడు, గేదె శరీరం చూడు, నీ శరీరం చూడు, పక్షి శరీరం చూడు, చేప శరీరం చూడు, ఇన్ని శరీరాలు పెట్టింది ఆయనే కదా. అంటే దాని అర్థం, రేపు పరలోకానికి వెళ్ళడానికి ఆయన ఏ శరీరం ఇస్తాడు అనే దాని గురించి డౌట్ పడద్దు. ఆయన ఏ శరీరాలు ఇస్తాడంటే దానికి సూటబుల్ అయిన శరీరాలే ఇస్తాడు. ఇన్ని మందికి రకరకాల శరీరాలు ఇచ్చాడు. ఈ మంది గేదె శరీరం కాదు. గేదె ఎంత కొట్టినా దానికి సురుకు మందం, మనకు కొడితే అమ్మ అని అంటాం. చూసా, మన శరీరం వేరు, గేదె. మరి పెట్ట, చిన్న పక్షి, చిన్న పచ్చిక, చిన్న పావురం, చాలా శరీరాలు చూసారా, డిఫరెంట్. మరి చేప, బొచ్చు చేప చూసారా, దాని శరీరం వేరుగా, రకరకాల శరీరం, రకరకాల మహిమల గురించి కూడా చెప్పాడు అక్కడ. కనుక అక్కడ ఆ మహిమల గురించి చెప్తూ 40వ వచనంలో, ఆకాశ వస్తువులు రూపములు కలవు, భూ వస్తువులు రూపము కలవు. ఆకాశ వస్తువులు మహిమ వేరు, భూమి వస్తువులు మహిమ వేరు. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు. నక్షత్రం మహిమ వేరు, మహిమను బట్టి ఒక నక్షత్రమునకు మరొక నక్షత్రమునకు భేదము కలదు. అవన్నీ ఎందుకు చెప్తున్నాడు? మృతుల పునరుద్ధానమును అలాగే, అది చెప్పడానికి ఇవన్నీ. మృతుల పునరుద్ధానమును అలాగే. శరీరము క్షయమైనదిగా విత్తబడుతుంది, అక్షయమైనదిగా లేపబడుతుంది. క్షయ అంటే ఏంటి? పాడైపోయే శరీరం. అక్షయ అంటే పాడవదిక, ఇక పాడవని శరీరం దేవుడిస్తాడు. ఘనహీనమైనదిగా విత్తబడుతుంది, అంటే గౌరవం లేదు. ఈ శరీరానికి ఎవడన్నా గౌరవం ఇస్తాడా? ఏమండి, మీరు దారిలో వెళ్తున్నారు, మీ చెప్పులు ఏమైనా ఊడిపోయినాయి, మీ చెప్పులు ఊడిపోయినాయి, అమ్మ కొంచెం మా చెప్పులు మీ ఇంటి పక్కన ఆ వసారులో పెడతానమ్మా అని అన్నారనుకో, ఏమంటారు? వద్దంటారా? పెట్టుకో బాబు అక్కడ అంట కదా. చెప్పులేమో వసారులో పెట్టించారు. నువ్వు మీ ఫ్రెండ్ వెళ్తుంటే మీ ఫ్రెండ్ దారిలో చచ్చిపోయాడు. ఆ చచ్చిపోయిన మీ ఫ్రెండ్ని, అమ్మ కొంచెం వసారులో పెట్టుకుంటాను ఈ శవాన్ని, నేను కొంచెం మా వాళ్ళు చుట్టాలను పిలుచుకొని వస్తానంటే పెట్టుకొని ఇస్తారా? అది మన శరీరానికి అంత విలువ ఉంది చచ్చిపోతే. చూసారా, ఇది ఘనహీనమైన శరీరం, కానీ రేపు దేవుడు ఘనమైన శరీరంగా, అది అర్థమవుతుందా మీకు? అలాగే మహిమ గలదిగా, ఘనహీనమైనదిగా విత్తబడుతుంది, మహిమ గలదిగా లేపబడుతుంది. బలహీనమైనదిగా విత్తబడుతుంది, బలమైనదిగా. చూసారా, బలం లేదు ఈ శరీరానికి, రేపు బలమైన శరీరంగా, ఇంకా ప్రకృతి సంబంధమైన శరీరంగా విత్తబడుతుంది, ఆత్మ సంబంధమైన శరీరంగా లేపబడుతుంది. ఇది ఈ శరీరాలు నీకు నాకు ఇవ్వడం కొరకు యేసుక్రీస్తు ప్రభువారు వస్తున్నాడు. చూసారా, ఆయన 58 అనుకుంటా కదా. కనుక క్షయమైనదిగా 53, క్షయమైన శరీరం అక్షయతను ధరించుచున్నది, మర్త్యమైన ఈ శరీరం అమర్త్యాన్ని ధరించుకొనిచున్నది. చూసారా, ఈ క్షయమైనది అక్షయతను ధరించినప్పుడు ఈ మర్త్యమైనది అమర్త్యమును ధరించుకొనును. చూసారా, అందుకే దాని అర్థం ఇది క్షణంలో జరిగిపోద్దంట. 51లో ఉంది చూడండి, 1 కొరింథీయులు 15:51. ఇదిగో మీకు ఒక మర్మం చెప్పుచున్నాను, మనమందరం నిద్రించం కానీ నిమిషములో, ఒక్క రెప్పపాట్లో, కడబోరం రోగగానే మనం అందరం మార్పు పొందుదుము. చూసారా, ఒక్క క్షణం కాదు, ఏమన్నారు అక్కడ, ఏమన్నారు కనుక 51 ఒక్క రెప్పపాటున. రెప్పపాటున అంటే ఏంటి? మీకు అన్ని రెప్పలు ఉన్నాయా? రెప్ప ఎలా అనండి, అది ఎలా అనండి, ఎలా అనండి, సరే ఎంత అది అంటే సెకండ్ కూడా కాదు మాట. దాన్ని ఏమంటారంటే స్ప్లిట్ ఆఫ్ సెకండ్ అంటారు. నాట్ ఈవెన్ అ సెకండ్. టిక్ ఇలా ఇలా కన్ను రెప్పెలా తీసి ఇలా చేసేటప్పటికల్లా ఎంతసేపు పడింది? దాంట్లో మీ శరీరాలు మహిమ శరీరాలు ఇవ్వడానికి యేసుప్రభు వస్తున్నాడు. చూసారా, రీజన్స్, దీస్ ఆర్ ద రీజన్స్ వై జీసస్ ఈజ్ కమింగ్ బ్యాక్ అగైన్. చూసారా ఎందుకు వస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు వారు? కారణం నెంబర్ 5. టైం లేదు కనుక ఇంకో 2 చెప్పి ముగించేస్తాం. కనుక కారణం నెంబర్ 6, రీజన్ నెంబర్ 6 వై జీసస్ ఈజ్ కమింగ్ బ్యాక్.
యేసు ప్రభు యొక్క ర్యాప్చర్ ఉద్దేశం. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ హిస్ ర్యాప్చర్? ఆయన రెండో రాకడికి ముందుగా రహస్య రాకడ యొక్క ఉద్దేశం ఏమిటి? రీజన్ నెంబర్ 6, నిన్ను నన్ను ఆ బ్యాంక్వెట్కి తీసుకెళ్ళడానికి. ఏం బ్యాంక్వెట్? గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి. అబ్బబ్బబ్బబ్బా, గొర్రెపిల్ల వివాహం. మీ పెళ్ళిళ్ళు ఎంతకాలం జరుగుతాయండి? ఒక్కరోజు, ఇంకా కొంచెం డబ్బులు ఉంటే 2 రోజులు, వారం రోజులు. కానీ 7 సంవత్సరాలు అంటే పెళ్ళి. 7 సంవత్సరాల్లో గొర్రెపిల్ల వివాహ మహోత్సవం. ప్రకటన గ్రంథంలో ఉంటుంది 19వ అధ్యాయం. ఈ గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి నిన్ను నన్ను తీసుకెళ్ళడానికి, ఆ బ్యాంక్వెట్, వండర్ఫుల్ పరలోకపు ఆనందం, పరలోకపు విందును ఆరగిస్తాం. పరలోకంలో కూడా తింటామా అండి? తప్పక. సో ఆ వండర్ఫుల్ ఫీస్ట్కి, ఆ బ్యాంక్వెట్కి, చూసారా, ఆ గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి నిన్ను నన్ను తీసుకెళ్ళడానికి యేసయ్య వస్తున్నాడు. ఆర్ యు రెడీ? సిద్ధంగా ఉన్నావు? మరి ఇంకా ఒకవేళ సిద్ధపడకపోతే ఈరోజే ప్రభు అయిన యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించు, విశ్వాసం ఉంచు. ఆయన నీ కొరకు ఈ లోకానికి వచ్చాడని, ఆయన నీ కొరకు మరణించాడని, సమాధి చేయబడి తిరిగి లేచాడని, నీ పాప భారాన్ని ఆయన భరించాడు. దిస్ ఈజ్ గాస్పల్. ఈ శుభార్త విని ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం ద్వారా నీ పాపాన్ని కడుకొని సారీ లార్డ్ అని మారు మనసు పొంది హృదయంలో ప్రభువుని అంగీకరిస్తే నీ ఆత్మ రక్షించబడుతుంది. యువర్ నేమ్ విల్ బి రిటర్న్ ఇన్ ద బుక్ ఆఫ్ లైఫ్. జీవగ్రంథం అనే పుస్తకంలో రాయబడుతుంది. వారిని తీసుకెళ్ళడానికి యేసు ప్రభు వస్తున్నాడు. చూసారా, ఒకటి చెప్తాను, జాగ్రత్తగానండి. 7 ఏళ్ల మహాశ్రమలు రాబోతున్నాయి. ఆ భయంకరమైనటువంటి శ్రమతో తన బిడ్డలు ఉండకూడదనే ప్రభువారు చివరి కారణం. రీజన్ నెంబర్ 7 వై హీస్ కమింగ్ బ్యాక్. నిన్ను ఆ భయంకరమైన ఉగ్రత నుండి తప్పించడానికి వస్తున్నాడు. ఎక్కడ ఉంది వాక్యం? బైబిల్ గ్రంథంలో 1 దెస్సలోనికీయులకు రాసిన పత్రిక, 1 Thessalonians chapter 1 verse 10. 1 దెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. 1 దెస్సలోనికీయులు 1:10. మీ యొద్ద మాకెట్టి ప్రవేశం కలిగను, అక్కడ జనులు మిమ్మల్ని గురించి తెలియజెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడునగు దేవునికి దాసులగుటకును దేవుడు మృతులలో నుండి లేపిన యేసు. చూసారా, దేవుడు మృతులలో నుండి లేపబడినటువంటి యేసు, అనగా రాబోవు ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకును. చూసారా, పరలోకము నుండి ఆయన ఎందుకు దిగి వస్తున్నాడంటే మనల్ని రాబోయే ఉగ్రత నుండి. కొంతమంది అంటారు 7 ఏళ్ల మహాశ్రమల్లో మేము ఉంటామన్న. ఓకే, మీరు ఉండాలంటే ఉండండి, నేను మాత్రం ఉండదలుచుకోవాలి. మీరు ఉండాలంటే ఉండండి. కానీ ప్రభు చెప్తున్నాడు ఇక్కడ క్లియర్గా, రాబోయే ఉగ్రత నుండి. రాసుంది కదా, రాబోయే ఉగ్రత. అదే కదా 7 ఏళ్ల శ్రమతైన ఉగ్రత. దట్ ఈస్ కాల్డ్ గాడ్స్ రాత్ అన్నారు. గాడ్స్ రాత్ అంటే ఉగ్రత, ఆయన కోపం. ఆయన కోపంలో మనం ఎందుకు ఉంటామండి? మనం ఆయన బిడ్డలం కదా, రక్షణ పొందాం కదా, ఆయన చెప్పినట్టు విన్నాం కదా, ఆయన చెప్పినట్టు లోపడ్డాం కదా, ఆయన రక్తంలో కడుక్కున్నాం కదా, ఆయన విశ్వసించాం. మనకెందుకు శిక్షిస్తాడు? ఇప్పుడు హోంవర్క్ చేయని వాళ్ళు కొడతాడు, కానీ హోంవర్క్ చేయని వాళ్ళని కొట్టేసి హోంవర్క్ చేసిన వాడిని ఎందుకు కొడేస్తాడండి ఆయన? పనిష్మెంట్ ఎవరికి ఇస్తారండి? ఇది పనిష్మెంట్ కాదా? శిక్ష కాదా? ఎందుకు ఆ శిక్షలో నువ్వు నేను ఉండాలా? ఏదో దీని గురించి చకచక రకరకాల థియరీలు ఉన్నాయి. దీని గురించి మేము బైబిల్ కాలేజీలో కూడా తప్పక నేర్పిస్తాం. దీని గురించి మిడ్ ట్రిబులేషన్ అని. మిడ్ అంటే అర్థం 7 ఏళ్ల శ్రమ దినాల్లో 3.5 అనుభవిస్తారు, 3.5 తర్వాత రాకడ వస్తుంది అని చెప్పే ఒక బోధ ఉంది. దీన్ని మిడ్ ట్రిబులేషన్ అంటారు. ఇంకొకటి పోస్ట్ ట్రిబులేషన్ అంటారు. పోస్ట్ అంటే అర్థం ఏంటంటే 7 ఏళ్ళు అనుభవించాల శ్రమలు, దాని తర్వాత ప్రభు రాకడలో ఎత్తబడతాం. మరి ఎత్తబడితే మరి వెంటనే మరి 2వ రాకడ ఉంది కదా, ఇది పైకి వెళ్ళి మళ్ళీ దిగిపోతాం. వెంటనే వెళ్ళడం ఎందుకు, మరి రావడం అది ఇది జారుబళ్ళు ఏంటి పైకి ఎక్కేసి మళ్ళీ దిగిపోవడానికి ఏమో. అది అందుకనే నేను ప్రీ ట్రిబులేషన్ అంటే అర్థం ఏంటంటే ప్రీపోండ్ అయింది ఎగ్జామ్ అంటారు ముందు. అది ప్రభు రాకడ శ్రమలకి ముందే, అది ప్రీ. పోస్ట్ పోండ్ అయింది ఎగ్జామ్స్ అంటారు. ఎగ్జామ్స్ పోస్ట్ పోండ్ అంటే ఏంటి? జరగవలసింది 7 సంవత్సరాల తర్వాత. అది 7 సంవత్సరాల తర్వాత వస్తాడు ప్రభు అనేది పోస్ట్ ట్రిబులేషన్ థియరీ. మిడ్ ట్రిబులేషన్ అంటే మధ్యలో 3.5 సంవత్సరాలు, 7 సంవత్సరాల మధ్య మిడ్ 3.5లో వస్తాడు. ఇక ప్రీ అంటే ఏంటి అర్థం ఏంటంటే ప్రీ అంటే ప్రీ రాత్ అంటే లేక ప్రీ ట్రిబులేషన్ అంటే ప్రభువారు రాకడ 7 ఏళ్ల శ్రమలకి ముందే. ఇదే అక్కడ రాసు. ఆయన వచ్చేది నువ్వు నేను ఉగ్రత పాలవ్వకూడదని, ఆయన ఉగ్రత నుంచి తప్పించబడాలి. అదే రాసింది ఏమని?
రాబోయే ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చినని ఎదురు చూస్తున్నాం. ప్రకటన గ్రంథంలో కూడా 3వ అధ్యాయము ఈ మాట గురించి, రెవల్యూషన్స్ చాప్టర్ 3, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం కూడా మనం చూసినట్లయితే చూడండి, నేను చదువుతాను. 10వ వచనంలో ఇలా రాయబడి ఉంది, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీద రాబో శోధన కాలములో నేను నిన్ను కాపాడుదును. ఎదురా ఎంత క్లియర్గా ఉందండి. భూమి మీదకి రాబోతున్న శోధన కాలం, అది 7 ఏళ్ల శ్రమలు. 7 ఏళ్ల శ్రమల్లో నేను కాపాడుతాను అంటున్నాడు. ఎందుకు? నీవు నా ఓర్పు విషయంలో వాక్యమును గైకొంటివి గనుక, బికాస్ ఆఫ్ యువర్ ఒబీడియన్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని వాక్యానికి, సువార్తకి లోబడ్డావు కనుక దేవుని వాక్యం చెప్తుంది, భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీద, మొత్తం భూప్రపంచం మీద వచ్చే రాబోయే శోధన కాలంలో నేను నిన్ను కాపాడతాను. సో 7 reasons we have heard today why Jesus is coming back. యేసుక్రీస్తు రాకడ, రహస్య రాకడ ఎందుకు? The purpose of his rapture. Number 1, మరణించిన యేసును నమ్మిన వారిని తిరిగి లేపడానికి. ఆత్మల్ని అంటి పెట్టుకొని వస్తున్నాడు, వారు తిరిగి లేపబడతారు ప్రభు రాకడికి ఎత్తబడడానికి. 2, యేసును నమ్ముకున్న విశ్వాసులు బ్రతుకున్న వారిని కూడా తీసుకెళ్ళడానికి. రీజన్ నెంబర్ 3, 3వ కారణం, ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని, నేను వెళ్ళి మీ కొరకు స్థలం సిద్ధపరిచి నేనుండు స్థలంలో మీరును ఉండులాగా అన్నాడు. చూసారా? ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి యేసు ప్రభు వారు వస్తున్నారు. రీజన్ నెంబర్ 4, నీకు నాకు బీమా సీట్లో మనకి బహుమానాలు ఇవ్వడానికి. చూసారా? నీకు నాకు మన కష్టానికి ప్రతిఫలంగా మనకి జీతం ఇచ్చే రోజు, అందుకు ప్రభు వస్తున్నాడు. ఆయన రాజ్యంలో మనకి జీతం ఇవ్వడానికి. ఈ లోకంలో 7 ఏళ్ల శ్రమ దినాలు జరుగుతాయి, కానీ మనకు అక్కడ పరలోకంలో అద్భుతమైన బహుమానాల ప్రధాన ఉత్సాహం జరుగుతుంది. 5వది, యేసు ప్రభు ఎందుకు వస్తున్నాడు? 5వ కారణం మనం చూసాం, మనకి కొత్త శరీరాలు ఇవ్వడానికి, నూతన బాడీస్ ఇవ్వడానికి, మహిమ శరీరాలు ఇవ్వడానికి. చూసారా? మనం ఈ శరీరాలతో పరలోకానికి వెళ్ళలేను కనుక మనందరికీ కూడా మహిమ శరీరాలు, చనిపోయిన వాళ్ళకి కానీ బ్రతికిన వాళ్ళకి కానీ యేసుని నమ్ముకున్న వారికి ఆ మహిమ శరీరాలతో తీసుకొని వెళ్ళిపోతాడు ఆయన. కనుక మహిమ శరీరాలు ఇవ్వడానికి యేసు ప్రభు వారు వస్తున్నారు. రీజన్ నెంబర్ 6, మనం ఆ గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో సంతోషించడానికి యేసు ప్రభు 19వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో కనుక తీసుకువెళ్ళడానికి ఆయన వస్తున్నారు. రీజన్ నెంబర్ 7, యేసు ప్రభు ఎందుకు వస్తున్నాడండి? ఎందుకు? కారణం ఏంటి? యేసు ప్రభు వారు 7వది, ఆయన మనల్ని ఉగ్రత నుండి తప్పించడానికి, రాబోయే ఉగ్రత నుండి, ఆ 7 ఏళ్ల శ్రమల నుంచి, ఆ 7 ఏళ్ల బాధల నుంచి మనల్ని తప్పించి ఆయన ఉండే రాజ్యంలో మనం ఉండాలడిగినాయి ఆయన తీసుకెళ్ళడానికి వస్తాడు. ఎంత మంచి దేవుడు, ఎంత గొప్ప దేవుడు. ఒకవేళ నువ్వు ఇంకా నమ్ముకోకపోతే దిస్ ఈజ్ ద రైట్ టైం. నువ్వేం కానుక ఇవ్వవసరలా, నువ్వేమి యేసు ప్రభు కొరకు ఏమి కొబ్బరికాయ కొట్టవసరలా, యేసు ప్రభుకి పూలు ఇవ్వవసరలా, యేసు ప్రభుకి కొవ్వొత్తులు ఇవ్వవసరలా, యేసు ప్రభుకి ఫ్రీ. దిస్ ఈజ్ ఫ్రీ. సాల్వేషన్ ఈజ్ ఫ్రీ. నీవు ఉచితంగా నా కుమారుడు నీ హృదయం నాకు ఇమ్మన్నాడు. ప్రభునందు విశ్వాసం ఉంచితే చాలు, మారు మనసు పొందితే చాలు, టుడే యూ విల్ బీ సేవ్డ్. నువ్వు రక్షించబడదు. నువ్వు నీ ఇంటి వారు ప్రభు అయిన యేసునందు విశ్వసించుతావా? ఆ గొప్ప మహిమ కలిగిన దేశాన్ని స్వతంత్రించి. జరుగుతున్న పరిణామాలు, జరుగుతున్న విపత్తులు ప్రభు రాకడికి బహు సమీపంగా ఉన్నాయని మనకు అర్థమవుతుంది. గెట్ రెడీ. గాడ్ బ్లెస్ యూ.